వైసీపీ ప్రభుత్వం తీరుపై టీడీపీ జనసేన ఎంఆర్పీఎస్ నేతలు మండిపడ్డారు. ఇచ్చిన హామీలో ఒక్కటి కూడా సీఎం జగన్ నెరవేర్చలేదంటూ ఫైర్ అయ్యారు. తిరుపతి గంగమ్మ ఆలయాన్ని రాతితో నిర్మిస్తామని మాయమాటలు చెప్పి ఇప్పుడు సిమెంట్తో నిర్మిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా కుప్పంలోని తిరుపతి గంగమ్మ ఆలయ నిర్మాణ పనులను టీడీపీ జనసేన బీజేపీ ఎంఆర్పీఎస్ నేతలు పరిశీలించారు. 1996లో చంద్రబాబు సుందరంగా ఆలయాన్ని నిర్మిస్తే దాన్ని రాతితో నిర్మిస్తామంటూ వైసీపీ నేతలు కూల్చారని టీడీపీ జనసేన ఎంఆర్పీఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆలయాన్ని రాతితో కాకుండా సిమెంట్తో నిర్మిస్తున్నారని తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి రాతితోనే ఆలయాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. మేము ఒక భక్తులుగా తెలుగుదేశం పార్టీ తరఫున మీరు ఇప్పటికైనా రాతి కట్టడాలతో కట్టండి, అట్లా లేకుండా సిమెంట్లో కట్టడం ఎంతవరకు కరెక్ట్. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మేము ఆ ఎండోమెంట్ డైరెక్టర్ని, ఎండోమెంట్ కమిషనర్ని మేమందరూ కూడా కోరుతున్నాం. దయచేసి ఎలక్షన్ కోడ్ కూడా వచ్చింది, అమ్మవారి జాతరని జరిపి ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో ఒకసారి గమనిస్తే బెంగళూరు, కర్ణాటక, తమిళనాడు, విదేశాలకు కూడా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతుంది. రాతి కార్మికులు కానీ వాళ్ళ యొక్క రాతి కార్మికులు పనిచేయడం కానీ, ఆ యొక్క రాతి కార్మికుల డిజైన్ కానీ, గుళ్ళు కట్టడం కానీ ఇక్కడి నుంచి రోజుకి 5,000 నుంచి 10,000 మంది బయట ఊళ్ళకి వెళ్ళి పనిచేసి గుళ్ళు కడుతున్నారు. అలాంటిది కుప్పంలో ఇంత దౌర్భాగ్యంగా గుడిని పగలగొట్టి ఆ గుడిని సిమెంట్ కట్టడం ఎంతో కరెక్ట్. కానీ ఈరోజు అస్తవ్యస్తంగా గుడిని పగలగొట్టి ఎత్తు పెంచి పీఠం మార్చి గోపురం కడతారని చూస్తే లాస్ట్ టైం కంటే గోపురం చిన్నదిగా కట్టి ఒక సిమెంట్లో కట్టడం అనేది చాలా దారుణం. నిజంగా మాకందరూ కూడా చాలా బాధేస్తుంది.